నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం బీచ్ రోడ్. ప్రపంచం పైకి కనిపించేటంత సాఫ్ట్గానే ఉండదు, అంత రఫ్గానే ఉండదండి. ఏదైనా విషయాన్ని శోధించి సాధిస్తే దానిలో అంతర్లీనంగా ఉన్న విషయం బయటపడుతుంది. ఇప్పుడు చూడండి, పాల తడుడు పెడితే మజ్జిగ పెరుగు అవుతుంది, దాన్ని గిల కొడితే వెన్నపూస వస్తుంది, దాని తర్వాత నెయ్యి వస్తుంది. అలాగే ఏదైనా కష్టపడితే కానీ ఏది రాదు. ఇప్పుడు ఒక రకంగా నా ముందు ఒక చిన్న కార్ఖానం కనబడుతుంది, మీకు చూపిస్తున్నాను. చూడండి వజ్ర వైడూర్యాల్లాగా ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఈ సర్ఫేస్ చూస్తుంటే. కానీ ఇవి మామూలు రోజుల్లో మామూలుగా చూస్తే కనబడదు, దూరం నుంచి చూస్తే. అంటే పైగా అంతా నీటి కెరటాలే కనబడతాయి. కానీ ఆ కెరటాల మాటున కాస్త మనం అంటే ఆ ఒడ్డు నుంచి కిందకు వచ్చి కాస్త వెయిట్ చేసి ఈ రిస్క్ అంటే ఇంత భారీ కెరటాలు వస్తున్నాయి, ఈ కెరటాలను తట్టుకొని మనం నిలబడగలిగితే ఈ అద్భుత మాణిక్యాలు మనలో ఏవైతే మీకు తెలివిగా ఉందని చూస్తున్నారు కదా, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. ఇటువంటి జాతిరాళ్ళన్నీ మన సొంతం అవుతాయి. ఏ విషయమైనా అంతేనండి. అంటే ఏది అంత ఈజీగా దొరకదు. మనకి కాస్త కష్టపడితే అంతకు మించిన ఆహారం మనకు బయటపడుతుంది. అదండి విషయం, అర్థమైంది కదా. అంటే లైవ్ ఎగ్జాంపుల్ చూపించాలన్న ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఓకేనా. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ, నమో నారాయణ. జై హింద్.